వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ వచ్చి శనగపప్పు వడలు. ఈ శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉంటాయి అనే దానికి మనం చూపించబోతున్నాం. చాలా బాగుంటాయి, స్పైసీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ కింద కానీ లేకపోతే మార్నింగ్ టైంలో టిఫిన్ కింద కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. అంత బాగుంటాయి ఈ శనగపప్పు వడలు, పచ్చి శనగపప్పువి. అవి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం, చూసేద్దామండి. ముందుగా మనం ఒక 4-3 గంటల ముందు శనగపప్పుని నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటాం. ఈ శనగపప్పు నానిన తర్వాత కొద్దిగా ఉబ్బి బాగా అవుతుంది. అయితే ఈ శనగపప్పుని పక్కన పెడితే మరి మిక్సీ తీసుకుంటాం. మిక్సీలో ఒక 4-5 అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు, అలాగే ఒక 2-3 కరివేపాకు రబ్బలు, ఇంకా కొత్తిమీర వేస్తాం. అలాగే కొద్దిగా సాల్టు, అంటే మనకి టేస్ట్కి సరిగ్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. కావాలంటే కలిపేటప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. వెల్లుల్లిపాయలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది, అడుగున ఉంటాయి. వెల్లుల్లిపాయలు వేయలేదు. ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా అవుతుంది. అయితే అదే మిక్సీలో ఏం చేస్తామంటే కొద్దిగా శనగపప్పుని అలా వేసి కొద్ది శనగపప్పుని బయట ఉంచేసుకుంటాము. అది బయట మనకు కనపడతాకి. అయితే మనం ఇలాగ 2-3 సార్లు సగంగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా పైన అలా జల్లుకుంటాం. అంటే మనకి శనగపప్పు వడ అని తెలియడం కోసం పైన కొద్దిగా అలా వేస్తాము. దీన్ని అంటనే కొన్ని ఉప్పు ఒకవేళ ఏదైనా సరిపోలేదనుకుంటే కొద్దిగా ఉప్పు ఇప్పుడు కలుపుకొని మొత్తం ముద్ద చేసి పెట్టుకుంటాం. ఇలా ముద్ద చేసి పెట్టుకున్న మొత్తం పిండిని చిన్న వడలుగా టేస్ట్గా ఒకసారి చెక్ చేసుకుంటాం, టేస్ట్ ఏమన్నా తక్కువ వచ్చిందా లేదా అని. అయితే తర్వాత అలా వడలు చేసేసి మనం ఏం చేస్తామంటే అన్నిటినీ కూడా ఉల్లిపాయలుగా లేనివి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు లేకుండా కొన్ని వడలు ఇలా తయారు చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. ఉల్లిపాయలు లేకుండా మనకు కావాల్సినన్ని ఒక సగం క్వాంటిటీలో తీసేసుకొని ఉల్లిపాయలు లేకుండా ఈ టైప్లో వడలు అన్నీ తీసేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే అవి ఇవి కూడా ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసేసుకోవడానికి బాగుంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో ఉల్లిపాయలు లేకుండా కొన్ని వడలు తయారు చేసి పక్కన పెట్టుకుంటాం. అలాగే నెక్స్ట్ మరి మన ఉల్లిపాయలతో పాటు చేయాలి కాబట్టి ఈ 6 వడలు చేసుకున్నాం. ఈ 6 వడలు ఉల్లిపాయలు లేకుండా చేసుకున్నాం. మరి ఇప్పుడు ఉల్లిపాయలతో చేయాలి కాబట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఏం చేస్తామంటే మిగతా పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలన్నీ వేసేసి, మన పిల్లలు తినరు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, అందుకోసం మనం ఏం చేస్తామంటే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ వీటిని సెపరేట్గా తయారు చేసుకుంటాం. చూడండి ఉల్లిపాయ అక్కడక్కడ కనబడుతుంది. దాన్ని 2 చేతులతో వద్దు అలా చేసుకుంటే జాగ్రత్తగా మనకి సేమ్ గారెలా వస్తుంది. ఏ యాంగిల్ ఏదైనా సరే విడిపోకుండా చాలా బాగా వస్తుంది. డీప్ ఫ్రైలో టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఈ మనం దీంట్లో 4-5 విధాలుగా 4-5 పప్పులతో కూడా చేస్తారు, బొబ్బరి పప్పుతో కూడా చేస్తారు, కానీ మనం శనగపప్పుతో చేస్తున్నాం. చూడండి అలాగా మనకు కావాల్సిన సైజులో కరెక్ట్గా షేప్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే డీప్ ఫ్రై చేయడానికి మనకి ఇబ్బందిగా ఉండదు. ఒకటి కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనం ఏం చేస్తామంటే ఈ ఉల్లిపాయలు కూడా అన్నీ ఒక దగ్గర చేసుకొని శుభ్రంగా ఒక 6-7 ఎన్ని వస్తే అన్నీ మొత్తం అన్నీ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని చేత్తో మనం నెక్స్ట్ డిప్ చేయడమే. ఆయిల్లో వేసేస్తే మొత్తం చూడండి ఎలా పొంగిపోతుందో, బాగా ఆయిల్ హీట్ ఎక్కడం వలన. చూడండి మొత్తం అంతా కూడా ఇలా గారెలన్నీ కూడా వేసేసి మనం ఒక్కసారి బుడగలు పోయేంత వరకు జాగ్రత్తగా కలుపుకొని కొద్దిగా కేర్ఫుల్గా వేసుకోవాలి. వేసుకుంటే మనకి మంచి స్పైసీగా హాట్గా గారెలు తయారైతాయి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మంచి విన్నపం ఏంటంటే అది మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ చూడటానికి. అయితే మన ఛానల్లో వీడియోలు మీకు ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేసి కొద్దిగా లైక్స్ ఎక్కువ చేయడం వలన అది మరి కొద్దిగా రీచ్ అయ్యి అందరికీ షేర్ అవుతుందని నా నమ్మకం. అందువల్ల లైక్ చేయమంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మన వీడియోలో నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తాయి. దాన్ని మీరు వెంటనే చూసేయచ్చు. అందుకోసం చేసుకోమంటున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు, కానీ తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగే వడలన్నీ కూడా వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుంటాం. ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయ్యేలోపు మనం ఏదైనా టమాటా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, ఇంకా కొబ్బరి చట్నీ కానీ ఏదైనా చట్నీ చేసుకొని పక్కని మనం టేస్ట్ చేస్తే డిప్ చేసి మరి అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఒకసారి చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో
చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఈజీ అండి. అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇది మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి. తినాలి అనుకున్నప్పుడు హాట్గా తినాలనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం ముక్కలు, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా శనగపప్పు ఉంటే, కొద్దిగా ఆయిల్ ఉంటే తయారైపోతుంది. చాలా చాలా ఈజీ అండి. ఇది నేను చూసినప్పుడు ఇంత కష్టం అనుకున్నాను. తర్వాత చేసేటప్పుడు చాలా ఈజీ అనిపించింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అయితే చూడండి ఎంత స్పైసీగా వచ్చినాయో. అలా వస్తాయండి. చూడటానికే కాదు, తినటానికి ఇంకా బాగుంటాయి. నోరు ఊరిపోతుంది అనిపిస్తుంది చూస్తుంటేనే. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా మరి చూడండి, మనకు చూస్తేనే ఎలా అనిపిస్తున్నాయి, అంత ముద్దొస్తాయి ఇవి. ఈ గారెలు, ఈ వడలు. మరి ఇంకంతేనండి. మీరు ఏ ఇబ్బంది లేకుండా మీకు వీలైనంత త్వరగా ఇలాంటి రెసిపీని చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. చాలా చాలా బాగుంటాయి. చాలా హాట్గా ఉంటాయి. పిల్లలు అయితే మాత్రం అసలు వదిలిపెట్టరు. ఇలాంటివే కావాలంటారు. అంత బాగుంటాయి. మీరు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకొని టిఫిన్స్లకు కానీ, లేకపోతే పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద కానీ పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. ఎంతో హాట్గా స్పైసీగా ఉండే మనకి వడలు తయారైపోయినాయండి. ఈ వడల్ని మీరు సర్వ్ చేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటాయి. మీరు మళ్ళీ తినాలనిపించే వడలండి ఇవి. మీరు ఒక్కసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.